అంటే జనరల్గా సీనియర్ నటుడు కదా, ఆయనకున్న ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటే కబ్రిస్తాన్ అంటే శ్మశానం. శ్మశానంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అందులో తండ్రి కొడుకులుగా నేను చెప్పాను కదా అమితాబ్ బచ్చన్, ఇందులో ఒక సీన్లో ఎంటర్ అయినప్పుడు ఇద్దరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. ఆ విధంగా డైలాగ్స్ ఉన్నాయి. ఇది అమితాబ్ బచ్చన్కి నచ్చలా. ఈ సినిమా అంతా కూడా హిందీ సినిమా, మీరు ఇంగ్లీష్లో డైలాగ్ చెప్తే ప్రేక్షకులకు అర్థం కాదు, కాబట్టి ఇది హిందీలో డైలాగ్స్ మార్చమని చెప్పారు. కానీ భాగ్యరాజ్ ఏమన్నారంటే ఈ సినిమాకి ఇది అత్యంత కీలకమైన సన్నివేశం. ఈ సన్నివేశంలో జయప్రద చిన్నప్పుడు ఏం చేస్తుందంటే అమితాబ్ బచ్చన్కి ఇంగ్లీష్ నేర్పిస్తుందంట. అంటే హస్బెండ్ క్యారెక్టర్కి అతను కొడుకుతో ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అంటే తండ్రి తన భార్య అయినటువంటి జయప్రద కోరిక నెరవేరుస్తాడు ఇంగ్లీష్లో మాట్లాడి. అది ఇందులో స్ఫూర్తి. కాబట్టి ఇది ఇంగ్లీష్లోనే ఉండాలని చెప్పి అతను చెప్పాడు.